మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 4th చాప్టర్ వివరంగా చెప్పుకుంటున్నాము. నందుడి ఇంటి ముందుగా పెరటి నుంచి వీధిలోకి వెళ్ళే ప్రవేశ ద్వారం ఒకటి ఉంది. దాని తడిక మూసేసి బోల్ట్ వేసేసి అక్కడ కోకిలమ్మ అనే ఆవిడ వెళ్ళండి వెళ్ళండి, మా పిల్లలు మీతో రారు, ఆడుకోవటానికి వీధిలోకి రారు, ఇవాళ నుంచి వాళ్ళని పశువుల్ని కూడా మేపటానికి పంపించాం అని గట్టిగా గద్దిస్తూ తలుపు మూసేసింది. ఆ తడిక బయట వైపు వీధిలో పిల్లలు చాలా మంది కేరింతలు కొట్టుకుంటూ అరుచుకుంటూ ఆడుకుంటూ కోకిలమ్మని కవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓసి పోవే ముసలినక్క, రానివ్వటం రానికపోవటం నీ ఇష్టమైనా, మేము వచ్చామని రామకృష్ణులతో చెప్పు, వాళ్లే వస్తారు, నీ పెత్తనం ఏం లేదు ఇక్కడ అన్నారు వాళ్ళు. కోకిలమ్మకి రోషం వచ్చింది. వెంటనే ఆ బోల్ట్ తీసి పెండెని తీసి తడిక తెరిచి కర్ర పట్టుకుని కుర్రకుంకల వెంటపడ్డది. పిల్లలందరూ తలో పక్కకి పరిగెత్తుకుపోయారు. కోతుల్లాగా కొండముచ్చుల్లాగా ఎక్కిరిస్తూ ఉన్నారు ఆవిడ్ని. బలరాముడు కృష్ణుడు లోపల నుంచి తొంగి చూసి పెరట్లోకి వచ్చి లేగదూడల పలుపు తాళ్ళు విప్పేశారు. లేగదూడలు న్యాచురల్గా తడక నుంచి బయటికి పరిగెత్తినాయి. కోకిలమ్మ కర్ర తిప్పులకు ఏ పిల్లలు అందలేదు. బోడి వెధవలు, ఈసారి కనపడండి చెప్తాను, కాళ్ళు విరగ్గొడతాను అంటూ సణుక్కుంటూ ముసలావిడ పెరట్లోకి వచ్చి చూసింది. అక్కడ లేగదూడలు లేవు, రామకృష్ణులు కూడా కనిపించలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఒక పక్క నుంచి నెమ్మదిగా మోకాళ్లతో మోచేతులతో పాక్కుంటూ ఆవిడ వెనకాలగా వచ్చి పెద్దగా పులిలాగా సింహంలాగా అరిచారు. అరవంగానే భయపడి వెనక్కి తిరిగి చూసే లోపల తడిక దాటి పరిగెత్తారు, బయటికి వెళ్ళిపోయారన్నమాట. అప్పుడే దూరంగా ఆవుల మందల వెంట గంతులు పెట్టుకుంటూ మిగతా పిల్లలతో కలిసి కేరింతలు కొట్టుకుంటూ పరిగెత్తే బలరామకృష్ణుల్ని చూసింది కోకిలమ్మ. ఆశ్చర్యపోయింది. వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటూ నడుం మీద చేసుకొని నిల్చుండిపోయింది పాపం. రోహిణి యశోద ఇంట్లో నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. వచ్చి కోకిలమ్మని చూసి, ఎందుకు వాళ్ళని పంపించావు, పంపించొద్దని అనుకున్నాం కదా, గ్రామంలో పిశాచాల పీడ ఎక్కువగా ఉంది అని భయపడుతూ పిల్లల్ని ఎలా బయటికి పంపించావు అన్నది. అనగానే ఎవరు పట్టుకోగలరా పిల్లల్ని, ఎవరు ఆపటం ఎవరి తరం, ఆ బ్రహ్మదేవుడికి కూడా తరం కాదు, వాళ్ళు పారిపోయారు, పిల్లలా పిడుగులా అని విసుక్కుంది కోకిలమ్మ. పిల్లలతో లేగదూడలతో రామకృష్ణులు చెరువు ముందుగా మలుపు తిరిగి పరుగులు పెడుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు బాగా ఆడుకున్నారు. చెట్ల గుబుళ్ళల్లో పరుగులు ఎత్తారు, చెట్లు ఎక్కారు, దూకారు. మధ్యాహ్నం దాకా ఆడుకొని ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెరువులో దిగి స్నానాలు చేశారు. మంచి బట్టలు వేసుకొని చెట్ల కిందకి చేరారు. అక్కడ జామ చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు నుంచి ఒక పండిన జామ పండు కింద రాలంగానే అందరూ ఎగిరి దాని మీద దూకి కొట్టుకున్నారు ఆ పండు కోసం. కృష్ణుడు చూసి వెళ్ళి చెట్టుని బాగా ఊపాడు. పండిన పళ్ళన్నీ రాలినాయి. వాటి కోసం కూడా 10 మంది పెనుగులాడారు, కింద పడ్డారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. కానీ ఒక్క పిల్లవాడు మాత్రం దూరంగా కూర్చొని నాకు కూడా ఓ పండివరా అని అడిగాడు. పిల్లలందరూ వాడిని ఎగతాళి చేశారు. ఒకళ్ళు తెచ్చి పెడతారా ఏమిటి, నువ్వు వచ్చి తీసుకోవాలి, కానీ అక్కడే కూర్చుంటే ఎలా వస్తుంది పండు అన్నారు వాళ్ళు. కృష్ణుడు చెట్టు దిగొచ్చి అది చూశాడు. చూసి ఆ పిల్లవాడిని తనతో పాటు దూరంగా తీసుకెళ్ళి ఇంకో జామ చెట్టు చూపించాడు. దాని మీద ఒక కోతి తిరుగుతోంది. ఆ కోతి వీళ్ళిద్దరిని చూసి పళ్ళికిలిచ్చి నెత్తి గోక్కుందిట. అప్పుడు కృష్ణుడు ఇట్లా అన్నట్ట పిల్లవాడితో, నీకు తమాషా చూపిస్తాను నీకు అని చెప్పి తన చేతిలో ఉన్న జామ పండుతో ఆ కోతిని కొట్టాట కృష్ణుడు. పండేమో కోతికి తగిలి కింద పడ్డది. కోపంతో కోతి గబగబా పళ్ళన్నీ కోసి వాళ్ళ మీదకి విసిరిందిట. అన్ని పండ్లు చక్కగా తన ఉత్తరీయంలో మూటగట్టి కృష్ణుడు ఆ పిల్లవాడికి ఇచ్చాట. మిగిలిన పిల్లలందరూ ఆ విషయం చూసి తెల్లమొహాలు వేశారట. కృష్ణుడు చెప్పేటప్పుడు, చూసారా, ఆ చెట్టు మీద ఉన్నవాడు మీలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, ఒకళ్ళకి పెట్టాకే తను తినాలి, అటువంటి వాడే మనుష్యుడు, మీరందరూ నిజంగా కోతులు, ఒకళ్ళకి పెట్టి తను తింటే దాన్ని ప్రసాదం అంటారు, ఎవరికి పెట్టకుండా తింటే కడుపు ఉబ్బి నొప్పి పుడుతుంది. పూర్వం ఒక రాజకుమారుడు ఉండేవాట, వాడి తమ్ముళ్ళు వాడు ఎవరికి పెట్టకుండా జామ పళ్ళన్నీ తిన్నారట. ఆ తర్వాత జన్మలో వాళ్ళ తండ్రి కళ్ళు లేకుండా పుట్టారట. వాళ్ళందరూ మిగిలిన రాజకుమారులతో యుద్ధం చేసి చచ్చిపోయారట. మా ముసలమ్మ మాకు ఈ కథ చెబుతూ ఉంటుంది అన్నాడు.
కృష్ణుడు ఇలా చెబుతూ ఉండగానే పిల్లలందరికీ ఏదో పొట్ట ఊదినట్టుగా అనిపించి కింద పడి పొట్ట నొప్పి అని ఏడుస్తూ ఉన్నారు. కృష్ణుడు ఇంకెప్పుడు ఎవరికి పెట్టకుండా తినము అని కాత్యాయనీదేవి పేరుతో మొక్కుకోండి, కడుపు నొప్పి తగ్గిపోతుంది అన్నాడు. వాళ్ళందరూ అలాగే చేశారు బుద్ధిగా. వెంటనే కడుపు నొప్పి తగ్గింది. అందరూ మళ్ళీ చెట్ల కింద చేరారు. క్రీడామయుడు గ్రంథంలో 4th చాప్టర్ అయిపోయింది.